నమస్తే, వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఇవాళ జరిగిన ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ ప్రాజెక్టుల కోసం గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసిన మంత్రివర్గం పాత విధానంలోనే టెండర్లు పిలిచే ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేసింది. అలాగే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరోను రద్దు చేసిన ప్రభుత్వం అబ్కారీ శాఖ పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే సాగునీటి సంఘాల ఎన్నికల నిర్వహణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మరోవైపు ఏపీకి మోదీ సర్కార్ శుభవార్త అందించింది. పోలవరానికి 12,500 కోట్ల విడుదలకు ఆమోదం తెలిపిన కేంద్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిలు సహా ప్రాజెక్టు పూర్తి చేయడానికి అయ్యే మొత్తం నిధుల విడుదలకు అంగీకరించినట్లు సమాచారం. దీంతో పోలవరం నవంబర్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి పోలవరం పనులు. ఇక సాక్షి పత్రికపై న్యాయ పోరాటంలో భాగంగా మంత్రి నారా లోకేష్ రేపు విశాఖ కోర్టుకు హాజరు కాబోతున్నారు. పరువు నష్టం కేసులో విశాఖ న్యాయస్థానంలో క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతుంది. చిన్నబాబు చిరుతిండి 25 లక్షలండి శీర్షికతో 2019 అక్టోబర్ 22న సాక్షి పత్రికలో కథనం ప్రచురించగా అసత్య ఆరోపణలతో తనను కించపరిచేలా కథనం రాశారంటూ సాక్షి పత్రికకు లోకేష్ నోటీసులు పంపించారు. నోటీసులకు స్పందించకపోవడంతో అప్పట్లో పరువు నష్టం దావా కూడా దాఖలు చేశారు. 75 కోట్లకి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సాక్షి కథనంలో రాసిన తేదీల్లో తాను విశాఖలో లేనని, అయినా అక్కడి ఎయిర్పోర్ట్లో ఏవో తిన్నట్లు రాశారని పిటిషన్లో వివరించారు. చాలా రోజులుగా వాయిదా పడిన ఈ కేసు మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేషన్తో మళ్లీ మొదలు కాబోతుంది. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ స్టేట్ ఉమెన్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కర్నాటి వరలక్ష్మి గారు. నమస్తే మ్యామ్. అలాగే కాంగ్రెస్ నుంచి షేక్ బాజీ గారు. నమస్తే సార్. అలాగే జనసేన పార్టీ నుంచి ఉమ్మడి చిత్తూరు జిల్లా జనరల్ సెక్రటరీ హేమకుమార్ గారు, అలాగే సీనియర్ జర్నలిస్ట్, అలాగే ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వర గారు కూడా జాయిన్. నమస్తే అండి. కోటేశ్వర గారు, ఈరోజు ఇటు సైమల్టేనియస్గా స్టేట్ క్యాబినెట్ అలాగే అక్కడ సెంట్రల్ క్యాబినెట్ సమావేశం అయ్యాయి. అలాగే ఇటు స్టేట్ క్యాబినెట్లోకి వచ్చేసరికి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాటికి ఒక చట్ట రూపం తీసుకొచ్చే దానిలో భాగంగా తీసుకున్న నిర్ణయాలు. ఒకటి, రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేయటం. ఇది 2019లో అప్పుడు వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అదేమంటే రివర్స్ టెండరింగ్ ద్వారా చాలా డబ్బులు ఆదా చేశామని చెప్పడం. దానిలో భాగంగా మొదట విక్టిమ్ అయింది పోలవరం ప్రాజెక్టు. అదే రోజు కాంట్రాక్టర్ని అక్కడి నుంచి వెళ్ళగొట్టారని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఆ దెబ్బతో 2 సీజన్లు పనులకు ఆటంకం కలగడం, రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి జాప్యం జరగడం. ఈ లోపల ఇక మనం అనేక సార్లు చర్చించుకున్నట్టుగానే ఆయన ఈరోజు కూడా చెప్పారు, అక్టోబర్ వరకు, నెక్స్ట్ 2020 అక్టోబర్ వరకు పనులు కాకపోవడంతో ఈ డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని చెప్పేసి ఇప్పుడు కొత్తగా డయాఫ్రమ్ వాల్ కట్టడానికి 992 కోట్లు కేటాయించడం జరిగిందని చెప్పి. ఇవన్నీ నష్టాలు కాబట్టి ఆ టెండరింగ్ విధానం, రివర్స్ టెండరింగ్ విధానం కాకుండా మామూలు పాత పద్ధతిలో టెండరింగ్. రెండోది వచ్చేసరికి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో. అది ఇంతకుముందు ఎక్సైజ్ శాఖతో అనుసంధానం చేశారు. దానివల్ల కూడా పెద్ద ఉపయోగం లేకపోగా నష్టాలే జరిగిందని చెప్పేసి దాన్ని కూడా క్యాన్సిల్ చేసి పాత విధానం. అలాగే ఈ పాస్బుక్ల వ్యవహారం కూడా మనం చర్చించాము. రాజముద్ర ఉన్నటువంటి పాస్బుక్లు ఇస్తాము, అలాగే ఆయన ఫోటోలు తీసేసి, అలాగే ఏదైతే ఈ సరిహద్దు రాళ్ళు ఉంటాయో ఆ సరిహద్దు రాళ్ళు 70 లక్షలకు పై చిలుకు వాటిని కూడా రిమూవ్ చేయాలని ఇవన్నీ క్యాబినెట్ నిర్ణయాలు. లేకపోతే ముఖ్యమైన విషయం సార్, అక్కడ సైమల్టేనియస్గా జరిగినటువంటి సెంట్రల్ క్యాబినెట్కి వచ్చేసరికి ఏపీకి సంబంధించి ఒక 12,500 కోట్ల రూపాయలు పోలవరానికి రిలీజ్ చేస్తాము. మొదటి విడతగా ఈ సంవత్సరం 6,000 కోట్లు, మిగిలిన 6,000 కోట్ల చిల్లర 25-26 సంవత్సరానికి రిలీజ్ చేస్తామండి. సరే, ఇక్కడ ఒక బేసిక్ డౌట్ వచ్చేసి, ఇది ఫస్ట్ ఫేజ్కి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అలాగే దీనికి డెడ్ లైన్ పెట్టారంటున్నారు మార్చ్ 2027 కల్లా కేంద్రం ఒక స్కెడ్యూల్ కూడా రెడీ చేసిందని చెప్పేసి. సరే, ఎంతవరకు ఆ స్కెడ్యూల్ని మీట్ అవుతారని చూడాలి. ఇకపోతే ఈ 12,500 కోట్లతో పాటు పాత బకాయిలు కూడా ఇస్తామని చెప్పేసి కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇకపోతే రీహాబిలిటేషన్, ఇది అసలైనటువంటి సమస్య, ప్యాకేజీ, భారీ ప్యాకేజీ. మరి దానికి కూడా ఇస్తారని భావించవచ్చా ఇది ఈ రోజు తీసుకున్నటువంటి కేంద్ర కేబినెట్ నిర్ణయంలో? ఇప్పుడు 12,000 కోట్లు అనేటువంటిది మొదటి దశలో గతంలో కేంద్రం అంగీకరించిన దానికి సంబంధించినటువంటి మొత్తం. ఆ మొత్తాన్ని రిలీజ్ చేయడం అనేటువంటిది ఒక అంశం. ఏది రిలీజ్ చేసినా జరిగినటువంటి పనులను బట్టి రీఎంబర్స్ చేయడం తప్ప మరొకటి కాదు. అయితే గతంలో రియంబర్స్మెంట్ విధానం ఉన్నది.
ఇప్పుడు ఈ 12,500 కోట్లకు కూడా సగం ఇప్పుడు రిలీజ్ చేసి దానికి సంబంధించినటువంటి యూటిలిటీ సర్టిఫికెట్లు, వినియోగ సర్టిఫికెట్లని కేంద్రానికి సకాలంలో పంపిస్తే ఆ మిగిలినటువంటి మొత్తాన్ని కూడా రిలీజ్ చేస్తారనేది ఒక వర్షన్ అయితే, ఇప్పుడు ప్రపంచ బ్యాంకు ద్వారా ఇప్పిస్తాము అని చెప్పినటువంటి అప్పు సంగతి ఏంటనేటువంటిది కూడా ఒక స్పష్టత రావాల్సి ఉంది. అంటే ఈ 12,500 కోట్లు కాకుండా మరి ఆ 15,000 కోట్లు కూడా కేంద్ర ప్రభుత్వము ముందుగా ఇచ్చి తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల నుంచి వాటిని మినహాయించుకుంటాము అని చెప్పినట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి. అది నిజమేనా కాదా అనేటువంటిది కూడా ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. అందువలన నుంచి ఇప్పించేది అమరావతికి సంబంధించి ఇప్పుడు పోలవరం ఈ 12,500 కోట్లు వచ్చేసరికి ఇది కేంద్ర ప్రభుత్వ బాధ్యత కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వం అంటే ఇంతకు ముందులాగా ముందు మీరు పనులు చేయండి తర్వాత రీయింబర్స్ చేయడం కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఈసారి ముందే రిలీజ్ చేస్తుంది అనేది అర్థం వస్తుందా దీంట్లో పోలవరానికి సంబంధించి? ఒకవేళ అదే కనుక అయితే రాష్ట్ర ప్రభుత్వానికి రిలీఫ్ ఉంటది. రెండోది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చేసినటువంటి వాటికి యూటిలిటీ సర్టిఫికెట్లు సరిగా సక్రమంగా ఇవ్వలేదు. చేసిన పనులు అయితే ఉన్నాయి, దానికి కూడా రావాల్సినవి ఉన్నాయని చెప్పారు. మరి వాటిలో అవి కూడా ఇందులో ఉన్నాయా, లేకపోతే ఇవి ఫ్రెషా, లేకపోతే అవి పాత బకాయిల్ని మళ్ళీ విడిగా ఇస్తారా అనేటువంటిది మనకు ఒక అధికార ప్రకటన రూపంలో వెల్లడైతే తప్ప ఊహాగానాలను బట్టి లేదా సుమారుగా అంచనా వేసుకోవడానికి లేదు. అదేవిధంగా 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు లేదా ఇతర అంతర్జాతీయ సంస్థల నుండి తీసుకునేటువంటి లోన్కి గ్యారెంటీగా ఏమి అవి వచ్చే వరకు అవసరం అవుతుంది కనుక ముందుగా కొంత మేరకు దానిలో కూడా విడతల వారీగా ఇచ్చి తర్వాత రాష్ట్రానికి రావాల్సినటువంటి పన్నులు ఉంటాయి కదా, పన్నుల వాటాలో మేము మినహాయించుకుంటామని చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అందుకని దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి అధికారిక వివరణ రాకుండా దీని మంచి చెట్టుల గురించి మనం మంచిదనా లేకపోతే చెడుదనా లేకపోతే రాష్ట్రానికి మేలు చేసేదనా చేయదనా అనేది మనం ఎట్లా చెప్పగలం అనేది ప్రశ్న. ఒకటైతే వాస్తవం, రావాల్సినటువంటి నిధులు ముందుగా ఇచ్చినా గానీ రిలీఫ్ అయితే ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి అనేది మాత్రం చెప్పుకోవచ్చు. ఇకపోతే స్టేట్ క్యాబినెట్ తీసుకున్నటువంటి డెసిషన్స్ సార్, అది మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్నాం ఇవన్నీ ఈ డెసిషన్స్ లో మీరు చెప్పినటువంటి డెసిషన్స్ ఇంకా రాష్ట్ర కేబినెట్ మిగతా ఏం చేసిందో మన న్యూస్ లో ఇంకా రావాల్సి ఉంది. మీరు చెప్పినవి అయితే ఇవేవి ప్రజా జీవితానికి అంటే నిత్యం రోజువారీ ఎదుర్కొంటున్నటువంటి ప్రజా జీవితానికి సంబంధించినటువంటి అంశాలు కావు. ఒకటి రివర్స్ టెండరింగ్ అనేటువంటి ఇది ఇప్పుడు రివర్స్ టెండరింగ్ లేకపోతే పాత పద్ధతుల్లో టెండర్లు చేయటం అనేటువంటిది సరే, ఇక రివర్స్ టెండరింగ్ ద్వారా లాభం వస్తుందని కొంతమంది, లాభం రాదని కొంతమంది, ఏవైనా చెప్పుకోవచ్చు. టెండర్ విధానం ద్వారా రాష్ట్ర ఖజానాకి లేదా ప్రజలు చెల్లించేటువంటి సొమ్ముకి ప్రాజెక్టులకి లబ్ధి చేకూర్చే విధంగా టెండరింగ్ విధానం ఉంటుందా ఉండదా అనేటువంటి సమస్య. ఇప్పుడు గతంలో కూడా ఒకసారి టెండర్ ఆమోదించిన తర్వాత ఆ టెండర్ తో నిమిత్తం ఆ టెండర్ అనేటువంటిది దాని స్పెసిఫికేషన్స్ ప్రకారం నిర్ణీత కాలంలో వాటిని పనులు పూర్తి చేయకపోతే తర్వాత అదే కాంట్రాక్టర్లు ఆలస్యం జరిగింది కనుక ఆలస్యం జరిగినటువంటి కాలానికి ఖర్చులు పెరిగాయి, ధరలు పెరిగాయి కనుక అని ఎస్టిమేషన్స్ పెంచుకున్నటువంటి ఉదంతాలు కూడా మనకు తెలుసు. అందువల్ల ఇప్పుడు అటువంటిది పునరావృతం కాకుండా అంటే కాంట్రాక్టర్లకు అయాచిత లబ్ధి లేకుండా సకాలంలో పనులు పూర్తి చేయించాలి. ఆ టెండరింగ్ పద్ధతి ద్వారా రాష్ట్రానికి మేలు చేకూర్చేటువంటి పద్ధతిని కనుక అమలు జరిపితే అంతకంటే కావాల్సింది ఏం లేదు. అందువలన ఇప్పుడు చెప్పినటువంటి అంశాలన్నీ కూడా నిత్య జీవితంలో ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు కాదు అనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. ఓకే, వరలక్ష్మి గారు, మీకేమైనా క్లారిటీ ఉందా ఈ పోలవరం విషయానికి వచ్చేసరికి? కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి గారు మీడియాతో మాట్లాడుతూ ఇది ఒక గుడ్ డే అండ్ గుడ్ ఈవినింగ్ అని చెప్పేసి ఒక శుభదినం ఆంధ్రప్రదేశ్కి అన్నట్లుగా చెప్పారు. ఓకే, కోటేశ్వర గారు కూడా అదే అంటున్నారు. నిజంగా కనుక
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు ముందు మీరు ముందు ఖర్చు పెట్టండి, మేము రీఎంబర్స్ చేస్తాం, ఆ రీఎంబర్స్మెంట్కి బోల్డ్ అన్ని కండిషన్స్, అలాగే టైం లాగింగ్, టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి పొలిటికల్ అలయన్స్లో భాగం అవ్వచ్చు, ఒక అండర్స్టాండింగ్ అవ్వచ్చు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు కాబట్టి అనేక మార్లు ఈ 2 నెలల్లోనే ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి మోదీతో కానీ, లేదంటే ఆర్థిక మంత్రి అవ్వచ్చు, అమిత్ షా అవ్వచ్చు, లేదంటే జలశక్తి శాఖ మంత్రిని అవ్వచ్చు, పాటిల్ గారిని, వీళ్ళందరినీ కలిసిన దానికి ఈరోజు ఫ్రూట్స్ వస్తున్నాయి అన్న మీనింగ్లో మాట్లాడారు. ఏంటంటే ఒక 6,000 కోట్లు నిధులు ఇస్తారండి. సో ఇప్పుడు నిధులు ముందు వస్తాయి కాబట్టి పనులు స్టార్ట్ చేయడానికి ఎటువంటి ఆటంకం లేదు అనేది భావించవచ్చా? నమస్తే అండి సురేష్ గారు. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీ ద్వారా వీక్షించే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా శుభసాయం. సార్, ఏదైతే ఇవాళ మనకి కేంద్ర మంత్రి గారు కూడా, రామ్మోహన్ నాయుడు గారు కూడా ఆల్రెడీ ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది, అది కూడా మనందరం విన్నాము. పోలవరానికి నిధులు 12,500 కోట్లు. సార్ కోటేశ్వరరావు గారు అన్నట్టు ఇది మనకి ప్రపంచ బ్యాంకు ద్వారా ఇప్పించేదని కాదు, ఎందుకంటే పోలవరం వచ్చి కేంద్రం కింద ఉంది, ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కాబట్టి ఇది కంప్లీట్ గా వాళ్ళే తీసుకోవాలి. దానికి తోడు ఏదైతే ముంపు మండలాలు ఉన్నాయో, ఏదైతే వాళ్ళకి రీఎంబర్స్ చేయాలో, ఇది కూడా దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ఆయన 2014 నుంచి ఏం చేశారో ఇవన్నీ మనకి క్లియర్ కట్ గా ఆయన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇదంతా కూడా సెంటరే మొత్తము వాళ్ళే కేర్ తీసుకుంటారనేది ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా అయినా కానీ ప్రాజెక్టు వాళ్ళ కిందే ఉంది కాబట్టి ఇది వాళ్ళదేని. ఇవాళ మీరన్నారు 2027 మార్చికి అంతా, ఎందుకంటే ఆల్రెడీ 2021కే కంప్లీట్ అయి ఉండాలి. మనకి గత ముఖ్యమంత్రి వర్లు రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి మనల్ని తీసుకెళ్లి ఎంత దూరం తీసుకెళ్లారో, మళ్ళీ ఇప్పుడు అడిషనల్ గా బర్డన్ గా అప్పుడైతే ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందో దానికి కూడా ఇవాళ దగ్గరగా 1000 కోట్ల దాకా మనకి అడిషనల్ గా అదొక భారం ప్రాజెక్టు మీద. కానీ రివర్స్ టెండరింగ్ ద్వారా ఒక 600 పైచిల కోట్లు ఆదా చేశారు కదా మేడం. సార్ చెప్పేదానికి నేను కూడా చెప్తాను, చెప్పడానికి ఆయన ఏం చేసినప్పుడు 600 కోట్లు ఆయన ఆదా చేశారు. ఆల్రెడీ 74%. నా పాయింట్ కూడా అదే. నువ్వు ఆదా చేద్దాం అనుకున్న 650 కోట్ల రూపాయలు దానికి తీసుకున్న టైము యొక్క విలువ డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోవడానికి, అంటే దాని కాస్ట్ ఇప్పుడు 992 కోట్లు. అంటే ఆ 992 నుంచి 600 తీసేస్తే ఒక 350 కోట్లు యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పే బ్యాక్ చేయాలి. ఏది మామూలుగా మాట్లాడుకుంటే జస్ట్ రివర్స్ టెండరింగ్ వల్ల జరిగిన నష్టం, టైం గ్యాప్ వలన. ఇకపోతే 2021కి అవుతుందో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే కనుక ఈ ప్రాజెక్టు యొక్క కంప్లీషన్ డేట్ ఇంకొక అర దశాబ్దం పాటుకి ముందుకు జరిగిపోయింది. ఓకే, కంటిన్యూ. అంటే ఇవాళ అంటే చెప్తున్నా అండి, ఒకరికి టెండర్ మనం ఓకే చేసిన తర్వాత లాభమైనా నష్టమైనా అతనికి మనం హ్యాండ్ ఓవర్ చేసండి, ప్రాజెక్టు మొత్తానికి రెస్పాన్సిబుల్ పర్సన్ అవుతారు. ఇంతకు ముందు కూడా మనం డిస్కస్ చేసాం సురేష్ గారు. అలా కాకుండా ఒకరు దాన్ని పిల్లలు చేసి ఇంకొకరు దాన్ని మిగతాది చేయమని చెప్తే మనం ఎవరిని గ్యారంటీ అనేది ఏ ప్రాజెక్ట్ నుంచి మనకు వస్తుంది, ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు అంత పెద్ద ప్రాజెక్ట్ ఇది. పోలవరం అనేది చిన్నది కాదండి, మనకేదో 1 సెంట్ లో కట్టే జగనన్న కాలనీలో ఉండే. ఎగ్జాక్ట్లీ మేడం, మీరు అన్నారే, ఏదైతే ఒక కాంట్రాక్టర్ కి ఇచ్చినప్పుడు అతనికి రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది, ఒక బాధ్యత ఉంటుంది. రేపు ఏదన్నా డిలే జరిగినా, లేదంటే ఒక కన్స్ట్రక్షన్లో లోపం జరిగినా దానికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితిని నుంచి పక్కకు తెప్పించడం అని జరుగుతుందని కూడా పీపీఏ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఈ విషయంలో ముందుకు వెళ్ళొద్దని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్కి సూచన చేసింది. మరి ఆదేశించాలేమో, మరి ఆదేశాలు ఇవ్వడానికి మరి ఎందుకని అంత మేనమేషాలు లెక్కించారో తెలియదు. మొత్తానికి అయితే సూచన అయితే చేసింది, రివర్స్ టెండరింగ్ అనేది ఇటువంటి వాటికి నష్టం చేకూరుస్తుంది, రేపు ఏదన్నా తేడా జరిగితే కాంట్రాక్టర్ని రెస్పాన్సిబుల్ చేయలేమని చెప్పేసి మీరు ఆ పాయింట్ రైజ్ చేశారు. కాబట్టి నేను చెప్తున్నా, పీపీఏ హ్యాస్ వార్న్డ్ ద ప్రీవియస్ గవర్నమెంట్, దట్ ఈస్ జగన్మోహన్ గవర్నమెంట్, నాట్ టు implement this reverse tendering so that the contractor will not be liable for the things gone wrong అనేది కూడా క్లియర్ గా చెప్పింది. అది ఏదైతే జరగకూడదు అవన్నీ జరిగింది. రైట్, కంటిన్యూ. ప్రాజెక్ట్ 6 years డిలే అయిపోయిందండి, అది చిన్న ఇష్యూ కాదు. మనము ఒక స్ట్రీట్ లో వేసే చిన్న సిమెంట్ రోడ్డుకి కూడా మనం కన్సర్న్ అథారిటీని మనం అడిగే పరిస్థితులు ఇవాళ ప్రజలు కూడా లేదండి.
ఎవరెవరికి ఇస్తున్నారా కాంట్రాక్ట్, వాళ్ళు వస్తున్నారు, వేసేస్తున్నారు, బిల్స్ చేసేసుకుంటున్నారు. ఏఎన్ రోడ్లకు కూడా 2-3 సార్లు బిల్స్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళనే మనం ఏం చేయలేకపోతున్నాం. అలాంటిది అంత పెద్ద ప్రాజెక్టు, అది చిన్న చితక ప్రాజెక్టు కదా, అంత ప్రాజెక్ట్ కి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఒక ఆ ఈ పిచ్చి ఆలోచన అండి. ఆయన ఎందుకు అంటారు, అంటే ప్రతిపక్షం వాళ్ళు అంటారు ఇంతకు ముందు మమ్మల్ని ఇలా అన్నారు, కానీ నిజంగా అండి అలాంటి మైండ్ స్టేటస్ ఎలా ఉందంటే, దానివల్ల ఇప్పుడు ఒక 6 సంవత్సరాలు కాదండి, 12 సంవత్సరాలు, లేకపోతే ఇంకొక 15 సంవత్సరాలు కూడా పోయే పరిస్థితికి వచ్చేసింది. వాళ్ళ ఇద్దరు మినిస్టర్స్ దానికి 2 సార్లు ముహూర్తం పెట్టారండి. 21లో ఒకరు, 22 ఒకరు. ఆ తర్వాత వచ్చిన రాంబాబు గారికి అయితే అసలుకి ఆ పోలవరం అంటే ఏందో కూడా తెలియని పరిస్థితిలో తీసుకొచ్చారు. ఏదైతేనేమి ఆంధ్ర రాష్ట్రం అంతే నష్టపోయింది, ఆంధ్ర రాష్ట్రంలో మనందరం అదే విధంగా నష్టపోయాం. దాని ద్వారా ఏమవుతుంది, ఆ పోలవరం ఒకేసారిగా దాని అంచనాలు 1కి 2 సార్లు, 2కి 4 సార్లుగా పెరిగిపోయింది. ఇవాళ కన్స్ట్రక్షన్ అయితేనేంటి మొత్తము. ఏదైతేనేమి ఇవాళ కేంద్రం మనకి ఈ ఈ 12,500 కోట్లతో ముందు మనకు ఒక ఊరట, ఇది ప్రజలకి పనికొస్తుందా లేదా అని సార్ అన్నారు. సార్ పోలవరం కూడా చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మనకి ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ఆ పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయితాయండి, దాని కింద ఎంతమందికి తాగునీరు, దాంతో పాటు మనకి ఎలక్ట్రిసిటీ, దాంతో పాటు ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తాయో, ఇవన్నీ ఒక చెప్పుకునే దానికి పోలవరం ప్రాజెక్టే, కానీ దాని ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో పెద్దలు మీ అందరికీ తెలుసు. అందుకని ఇది ఒక శుభ పరిమాణం. ఇది రెండోది ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారిని సెంటర్ నమ్మిందా, లేకుంటే సెంటర్ ని చంద్రబాబు నాయుడు గారిని నమ్మారా, ఇవన్నీ కాదండి. పార్ట్ ఆఫ్ ద ఎన్డీఏ కాబట్టి బీజేపీ వాళ్ళకి కూడా బాధ్యత ఉంది. ఇవాళ ఆంధ్ర రాష్ట్రాన్ని రేపు వాళ్ళు మళ్ళా మేము ఈ కూటమిలో మేము ఇలా చేశాము, వీళ్ళు మాతో పాటు, మేము వాళ్ళతో పాటు ఉన్నందుకు కూడా అని వాళ్ళు కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని ఏదైనా కానీ వాళ్ళు మనకు ప్రయారిటీ ఇవ్వాలి. మనకి ఈ ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా కేంద్రం మీద ఉంది. కాబట్టి పోలవరాన్ని వాళ్ళు ఇవాళ ఒప్పుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఇంకా ఇవాళ క్యాబినెట్ లో చాలా నిర్ణయాలు తీసుకున్నారండి. ప్రతి ఒక్కటి మీకు అందరికీ తెలిసే, దాంట్లో కూడా మిగతాది ఏమేమి రేపు రాబోయే రోజుల్లో ప్రజలకి మనం ఏమేమి ఏదైతే సూపర్ 6 పథకాలు మనం అనుకున్నామో వాటన్నిటి కూడా ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని కూడా దాని మీద కూడా ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక పట్టా పుస్తకాల మీద ఆయన గారి బొమ్మ, తర్వాత రాళ్లు వేటున్న ఆయన అందమైన ప్రతిమ, ఇవన్నీ కూడా నిజంగాండి ఇది కూటమి ప్రభుత్వం ఒక విజయం అనుకోవాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళకి ఇచ్చిన భరోసాతో కూడా ఇవాళ అవన్నీ తీసేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దీనికి ప్రజలు మాత్రం చాలా బాగా హర్షిస్తున్నారండి. ఎందుకంటే రైతు వాళ్ళు కష్టపడిన సొమ్ముతో తీసుకొచ్చిన పొలం అండి, గవర్నమెంట్ పంచిపెట్టిన పొలాలు కాదు. లేకపోతే ఏదో జగన్మోహన్ రెడ్డి గారి ఇడుపులపాయ ఎస్టేట్ ని ఏదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకో లేకపోతే విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాని కోసం ఆయన ఏమి ఇచ్చింది కాదు. ఇది ప్రజల కష్టార్జితంతో కొన్న ఆ పొలాలలో కూడా ఆయన రాళ్లు వేయడం ఏదన్నా ఉందో అది ఎంత దౌర్భాగ్యం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. వాటి వల్ల ఆ రోజు ఎంత ఖర్చు పెట్టారో, ఎన్ని కోట్లు వీటికి ఇది ఖర్చు పెట్టారనండి, ఇది కూడా ఆయన ద్వారా నిజంగా రాబెట్టాలి. దీంట్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరికీ మేము ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నామండి. ఇవాళ ఏదో వాళ్ళు ముద్రలు వేసుకొని వెళ్ళిపోవడం, తర్వాత వచ్చి వాళ్ళ ముద్రలు తీసేయించడం, ఆ పాస్బుక్ల మీద మళ్ళా ప్రింట్ కొట్టించాలంటే ఎంత ఖర్చుతో కూడిన పని అండి ఇది. దయచేసి ఇలాంటి పర్సనల్ ఎజెండాతో వేసే వాళ్ళని మాత్రము ఖచ్చితంగా వాళ్ళని కోర్టుల ద్వారా మనకి ఎంత లాస్ చేశారో అవన్నీ వాళ్ళ పర్సనల్ అకౌంట్ నుంచి కూడా కట్టించాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకోవాలండి. ఇది కోర్టు ద్వారా కూడా మనం తెప్పించుకోవాలి. వాళ్ళు ఏదో వాళ్ళ సొంత వాటి మీద వేసుకున్నట్టు వేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. మళ్ళా అన్ని బుక్స్ కొట్టించడం ఇవాళ ఎంత పెద్ద బడ్జెనండి. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. ఇలాంటి సంకుచమైన ఆలోచనలు ఉన్న ప్రభుత్వాలని ఎవరిని ఉపేక్షించకూడదు. ఇది ప్రజలు ఇవాళ పెద్ద ఎత్తున కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా కూడా ఎన్డీఏ ప్రభుత్వం మీద ప్రజలు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో అవి ఒక్కొక్కటి అంటే క్లారిఫై చేసుకుంటూ దాన్ని రెక్టిఫై చేసుకుంటూ ముందుకు సాగుతున్నందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి కూడా మనం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.
ఓకే, మీరు అన్నది కరెక్టే. యాక్చువల్గా ఇప్పటి నుంచో అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం కూడా. అంటే ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ స్వార్థాల కోసం ప్రజాసొమ్ముని ప్రజాధనాన్ని ఈ విధంగా వందల వేల కోట్ల రూపాయలు తగలేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేసి దాన్ని రివర్స్ చేస్తే పని అయిపోతుందా? దాన్ని మరి రికవరీ యాక్ట్ అనేది మరి పెట్టాలా? దానికి ఏమైనా చట్టబద్ధత ఏమైనా అవకాశం ఉందా? అది మీరు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే మీరేమో రికవరీ అంటున్నారు. ఇంకా మీరు రికవరీ అంటుంటే ఆయన ఏమంటున్నారు, నాకు ఇంకా సెక్యూరిటీ సరిపడలేదు, ఇంత ముందులాగా నాకు 900 పైచీలకి సెక్యూరిటీ కావాలంటే మీరు ఇంకా వందల వేల కోట్ల రూపాయలు నాకు ఒక పర్సన్ని, ఒక మాజీ ముఖ్యమంత్రిని ఇచ్చేయడానికి కోసం మీరు సెక్యూరిటీ ఖర్చు పెట్టాలని ఆయన అంటే మీరు ఇంకా రివర్స్ అంటారేంటండి, మీరు రికవరీ అంటారండి. మీకు ఒక విషయం తెలుసండి, ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు 6 కిలోమీటర్లు ఆయన ఉన్న అక్కడ ఆయన ఇంటి దగ్గర నుంచి 9 కిలోమీటర్ల పక్కన మీటింగ్ ఉన్న ఆయనకి స్పెషల్ గా ఒక హెలికాప్టర్ కావాలి. అదే మొన్న బెంగళూరుకి వెళ్ళాలంటే అందరితో పాటు 2 భార్యాభర్త వెనకాల కూర్చొని వెళ్ళారు. ఈయనకి ఎందుకంటే సెక్యూరిటీ నాకు అర్థం కాదు. అవునండి, ఇప్పుడు మేము సొంత సొమ్ము జేబులో సొమ్ము పెట్టుకొని వెళ్ళాలి. ఇప్పుడు మరి అప్పుడంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి కాబట్టి 1 కిలోమీటర్ అయినా 2 కిలోమీటర్లైనా హెలికాప్టర్ సైకిల్ వాడినట్టు వాడాము. ఇప్పుడంటే మరి మా సొంత డబ్బులు తీయాలి కదా, మరి అందుకని జనాలతో పాటు జనజీవన స్రవంతిలో కలిసిపోయి ప్రయాణాలు చేస్తున్నారు. మీరు ఇంకా ఆయన నుంచి చాలా ఎక్కువ ఆయన ఎవరు పట్టించుకోవట్లేదు. ఆయన అయితే స్పెషల్ అటెన్షన్ కోసం నా చుట్టూ మంది మార్పులు ఉంటే నన్ను పట్టించుకుంటారేమో ఆంధ్ర రాష్ట్ర ప్రజలనే భ్రమలో ఉన్నారు. ఇవాళ కూడా 3 ఆల్రెడీ రిజైన్ చేశారు. పాపం సింగిల్ డిజిట్ అన్నను ఒక్కటే కూర్చోబెట్టే పరిస్థితి వస్తుంది. ఆయనకి 920 మంది సెక్యూరిటీ కావాలంటే దేనికోసం నాకైతే అర్థం కావట్లేదు. ఆ 33,000 కోట్ల అనకూడదు, అది ఏమన్నా పట్టుకొని తిరుగుతున్నాడు. యాక్చువల్ గా అది ఏదైతే ఆయన చట్టం తీసుకొచ్చారో ఆ ఎక్స్ట్రా సెక్యూరిటీ పర్పస్ అది కరెంట్ చీఫ్ మినిస్టర్కే వర్తిస్తుందని ఆయనే ఇచ్చినటువంటి జీవో అది. కాబట్టి అది ఆయనకు వర్తించదు. ఆయన ఓన్లీ కరెంట్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రులకి వర్తించదు అని దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మరి ఆయన ఇచ్చిన జీవో ఆయన మర్చిపోయినట్టున్నారు. ఓకే, రైట్, సలహాదారులు అట్లున్నారు. కూడా లేదు ఆయన పాపం ఒక ఎమ్మెల్యే లాగా పులివెందు ప్రజలే గుర్తించట్లేదు. ఇంకా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు గుర్తుపెట్టుకుంటారు? ఆ విషయం ఆయనకి అర్థం కావట్లేదు పాపం. ఓకే, లెట్స్ మూవ్ ఆన్. బాజీ గారు, ఈ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు క్యాబినెట్ 12,500 అంటున్నారు, కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సరే ప్రాజెక్ట్ వ్యయం ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే, దట్ ఈజ్ యువర్ డ్యూటీ, అది జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి. ఇక్కడ అన్నిటికన్నా కూడా మేజర్ ఏంటంటే ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది రీహాబిలిటేషన్ ప్యాకేజీ. అది 30-35 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ. దాని గురించి మాత్రం ఒక స్పష్టత మాత్రం ఇవ్వటం లేదు. ఎలా చూడాలి దీన్ని? అది కూడా ఇస్తారని భావించవచ్చా? డిబేట్ లో ఉన్న ప్యానల్ సభ్యులకి అట్లాగే మీకు సిటీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి, శుభ సాయంత్రం. యాక్చువల్గా ఈరోజు డబుల్ ధమాకా. మరి అక్కడ కేంద్రంలో కేంద్ర కేబినెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అట్లాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కేబినెట్ సమావేశం జరిగి మరి కొన్ని కీలకమైన విషయాల మీద ఒక స్పష్టతకి వచ్చారు. కాబట్టి ఇవాళ శుభం జరిగింది ఆంధ్రప్రదేశ్కి అని చెప్పేసి, మంచి జరిగిందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నలో కూటమి ప్రభుత్వంతో ఏకీభవిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. సో కంప్లీట్ గుడ్ న్యూస్ ఇది. అంతే కదండి. ఇవాళ 5 సంవత్సరాల నుంచి ఎండమావలాగా ఎదురు చూసి ఈ రాష్ట్రం ఏమైపోతుందని భయభ్రాంతులకు గురైన ప్రజలకి ఈ తొలకరి వాన చినుకుల్లాగా అనిపిస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా వస్తుంటాయి. కాబట్టి మనం శుభవార్తగానే చూడాలి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మేము మాత్రం కంప్లీట్ గా ఆర్ఆర్ ప్యాకేజీ విషయంలో కూడా మేము పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా, నిర్వాసితులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తాం. దానికి సంబంధించి 30 అయితే 30, 40 వేలు అయితే 40,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నప్పుడే మేము పూర్తి స్థాయిలో సంతోషిస్తాం సార్ మీడియాగా. అంతేనండి. నిర్మలా సీతారాం గారు ఆ మధ్య ఒక మీడియా సమావేశంలో చెప్పారు ఈ మాట క్లియర్ గా. ఏదైతే రీహాబిలిటేషన్ కి సంబంధించిన రెవెన్యూ అవసరమో అది మేమే సెంట్రల్ నుంచి టోటల్ గా 100% సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కాబట్టి బాధ్యత మేమే తీసుకుంటాము, ఆ ఫండింగ్ కూడా మేమే ఇస్తామని చెప్పేసి ఆవిడ లాస్ట్ టైం ఆవిడ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత పెట్టిన మీడియా సమావేశంలో క్లియర్ కట్ గా చెప్పుకున్నారు. సో మనం ఆశించాల్సిందే, ఎందుకంటే ఇది టోటల్ గా వాళ్ళదే బాధ్యత. రాష్ట్ర ప్రభుత్వం కేవలం దీన్ని అడ్మినిస్ట్రేట్ చేయడమే తప్ప దీనికి కావాల్సిన ఫండ్స్ కానివ్వండి, ఎప్పుడు రిలీజ్ చేయాలి అన్నీ కూడా వాళ్ళదే బాధ్యత. కాకపోతే ఏంటంటే
ఈ పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఈ రోజు 12,500 కోట్లు కేంద్రం రిలీజ్ చేసింది. ఇది యాక్చువల్ గా గతంలో జరిగిన ఎస్టిమేట్స్ సంబంధించిన బకాయి యాక్చువల్ అప్పుడు ఇవ్వాలని చెప్పి ప్రామిస్ చేసిన అమౌంట్ ఇది. ఇవాళ వాళ్ళు 12,500 కోట్లు చెప్పింది. దాంట్లో 6,000 కోట్ల రూపాయలు నేరుగా పనుల కోసం రిలీజ్ చేస్తున్నారు. చాలా సంతోషం. దీంతో కొంత ఈ డయాఫ్రామ్ మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం కానివ్వండి, ఇతరితర ఖర్చులకి ఒక ముందడుగు పడుతుంది ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్ట్ అనుకుందాం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక స్టాటిస్టిక్స్ కనుక చూస్తే కనుక గతంలో దాదాపు 42,000 కోట్ల రూపాయలు కాదు 31,000 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా గణాంకాలు తెలియజేస్తున్నాయి. దాంట్లో డ్యూ ఏంటంటే 12,156 crores ఆ ఎస్టిమేషన్స్ కి మొదట్లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎస్టిమేషన్ కి సంబంధించి బకాయి ఇవ్వాల్సిన రిలీజ్ చేయాల్సిన ఫండ్ ఇది. ఆ ఫండ్ ఈవేళ రిలీజ్ చేశారు. అంటే ఏంటంటే ఇన్నాళ్ళ నుంచి ఎందుకు ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి గారు సంబంధించి అసలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఒక అడుగు కూడా ఆయన వేయలేకపోయారు. దాదాపు ఎంతండి పనులు అయిన పర్సంటేజ్ కూడా 3% 4% అంతవరకే పనులు అయినాయి ఈ 5 ఏళ్ల హయాంలో. ఆయన ఇందాక మన వారు చెప్పినట్టు కోటేశ్వరరావు చెప్పినట్టుగా దానికి కావాల్సిన ఎస్టిమేషన్ పనులకు అయిన సంబంధించిన బిల్స్ కానివ్వండి, ఆ ప్రోగ్రెసివ్ రిపోర్ట్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఏమి సబ్మిట్ చేయలేదు. చేయని కారణంగానే పెండింగ్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా 3,000 కోట్ల చిల్లర ఒక ఫండ్ పోలవరం ప్రాజెక్టు సంబంధించి డైవర్ట్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం డైవర్షన్ కూడా జరిగినట్టుగా అకౌంట్స్ చెప్తా ఉన్నాయి. సో ఏంటంటే ఈవేళ రిలీజ్ చేసిన 12,500 కోట్లు ఫస్ట్ ఫేజ్ కు సంబంధించిన అంచనాల్లో ఉన్న ఇస్తానన్న అమౌంట్. ఇది ఒక స్వల్పంగా కొంచెం పనులు మళ్ళీ ముందుకు అడుగులు పడటానికి ఉపయోగపడుతుంది తప్ప ఇది పూర్తిగా పోలవరానికి ఆక్సిజన్ అందించినట్టు కాదనేది నా అభిప్రాయం. అట్లాగే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే రీహాబిలిటేషన్ బాధ్యత కూడా వాళ్లే ప్రామిస్ చేశారు. మరి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ ప్రామిస్ నిలబెట్టుకొని క్రమక్రమంగా ముందు పనులు దశ సాగుతా ఉంటే ఈ రీహాబిలిటేషన్ కానివ్వండి, ల్యాండ్ అక్విజిషన్ కానివ్వండి, ఇలాంటి ఇష్యూస్ కూడా కేంద్రమే క్లియర్ చేస్తుందని ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని టైమ్లీ మోటివేట్ చేస్తూ, టైమ్లీ గైడ్ చేస్తూ, ఒత్తిడి తీసుకొస్తూ ఇవన్నీ సాధించాల్సిన అవసరం ఉందండి. ఊరికి ఇవాళ మనం 12,500 కోట్లు ఇవ్వంగానే మనం సంబరపడిపోవటం కాదు. దీనికి చాలా ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంది ముఖ్యమంత్రి గారు. భవిష్యత్తులో ఎప్పటికప్పుడు ఈ పనుల యొక్క రిపోర్ట్స్ ని సబ్మిట్ చేయడం, అట్లాగే ఏదైతే ఇది పోలవరానికి జరిగిన డ్యామేజ్ ఏదైతే ఉందో అది మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేసి క్లియర్ చేసి మళ్ళీ అగైన్ దాన్ని పూర్తి చేసేదానికి ఒక మంచి ఒక పథకం ప్రకారంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోపోతే ఏంటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇంకొక ముఖ్యమైన మన ఆంధ్రప్రదేశ్ కి చాలా ఉపయోగకరమైన నిర్ణయం తీసుకుందండి కేబినెట్ లో. అదేంటంటే మన రాయలసీమ జిల్లాల్లో 2 ఇండస్ట్రియల్ సెడ్జులకి ఆమోదం తెలిపింది. చాలా పెద్ద సెడ్జులు అవి. ఒకటైతే కొప్పర్తి దగ్గర ప్రపోజ్ చేసిన ప్రపోజల్ 54,000 మందికి డైరెక్ట్ గా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి 10,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ అవుతుందని చెప్పేసి ఉంది. అట్లాగే ఓరోకల్ దగ్గర ఒక ప్రాజెక్టు. ఓరోకల్ ప్రాజెక్టు కూడా చాలా పెద్ద ప్రాజెక్టు. దాని ద్వారా కూడా దాదాపు ఒక 70,000 మందికి ఉద్యోగాలు అవకాశం, అట్లాగే ఇన్వెస్ట్మెంట్ అవకాశం, పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసి దానికి సంబంధించిన ల్యాండ్ అదంతా కూడా ప్రకటించింది ఒక డిపిఆర్ లాగా. సో ఏంటంటే ఇది చాలా ఉపయోగపడే రాష్ట్రానికి. అసలే ఇండస్ట్రియలైజేషన్ అవటం రాష్ట్రంలో, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, పిల్లలకి చదువుకొని బయటకు వెళ్ళిపోతున్నారని బాధపడుతున్న నేపథ్యంలో ఇవాళ కేంద్రం రాయలసీమ ప్రాంతంలో ప్రకటించిన ఈ 2 సెజ్జులు ఏదైతే ఇండస్ట్రియల్ సెజ్జులు అయితే ఇది చాలా రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలుగా నేను భావిస్తా ఉన్నాను. ఇకపోతే రాష్ట్రానికి సంబంధించిన కేబినెట్ అంశాల విషయంలో చాలా అంశాలు ఉన్నాయి. నాకు ఒక తీవ్రమైన అసంతృప్తి అయితే ఉంది. ఇవాళ 14 పాయింట్స్ ఎజెండా తోటి స్టార్ట్ అయిన కేబినెట్ మీటింగ్ లో కీలకమైన అంశాలు ఏమీ లేవు. ఏదైతే మరి కూటమి ప్రభుత్వం ఎలక్షన్ ముందు ప్రామిసులు చేసిన సూపర్ 6 అంశాలు కానివ్వండి, ఇంకా ఇతర అంశాలు కానివ్వండి, అవేమి దీంట్లో ఇవాళ యాక్చువల్ గా చాలా బిగ్ డే అనుకోవచ్చు. రాష్ట్ర కేబినెట్ ఇప్పటి వరకు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మొట్టమొదటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కేబినెట్ సమావేశం. అనేక అంశాలు డిస్కషన్ జరిగినాయి, కొన్ని డెసిషన్స్ కూడా జరిగినాయి. కాబట్టి దీంట్లో ఏంటంటే కీలకమైన అంశాలు ఎందుకు పెట్టలేదు అనేది ఒక క్వశ్చన్ మార్కు. మరి ఏదైతే ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారో, ప్రజలకు ఏ రకంగా కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఆ హామీలకు సంబంధించి అంశాలని ఇవాళ కేబినెట్ లో ఏమి డిస్కషన్ జరగలేదు. కేవలం ఏంటంటే రివర్స్ టెండరింగ్ ఇష్యూస్, అట్లాగే
ఈ సివిల్ సప్లైస్ కి సంబంధించిన అవును ఈ సార్, రేషన్ నేను కూడా అన్నాను, నేను కూడా బిగినింగ్ లో అన్నది ఏంటంటే ఇవి ఆల్రెడీ డిస్కషన్స్ లో ఉన్నవే, ఆల్రెడీ కూటమి ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ఆల్రెడీ ఒక నిర్ణయాలు తీసుకున్నాయి. ఇంతకు ముందు ఈ కొత్తగా వచ్చినటువంటి అంశాలు ఏమి లేవు. మీరు అన్నది కరెక్టే, నేను కూడా దాన్ని అందుకని మెన్షన్ చేశాను. వస్తాను సార్ మీ దగ్గరికి. ఇవన్నీ కూడా ముందు నుంచి నలుగుతున్న అంశాలే, దీంట్లో కొత్తదనం ఏమీ లేదు. ఇప్పుడు జగన్ గారు రాళ్ళు పాతుకొని కుట్రలు పెట్టుకుని తీసేయడానికి, లేదా పట్టదారు పాస్ పుస్తకాలు మార్చడానికి క్యాబినెట్ నిర్ణయాలు ఏమి లేదు, సింపుల్ నిర్ణయాలే, కీలకమైన నిర్ణయాలు కావవి నా ఉద్దేశం. బట్ ఎనీవే ఒక డ్యూ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అదే కాదులేండి. అంటే కొన్ని అసలు అలా కాదు, కొన్ని ఇప్పుడు మామూలుగా బయట మాట్లాడుకుంటాం వేరు, దానికి ఒక చట్టబద్ధత కల్పిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటాం వేరు. ఇప్పుడు ఏదైతే సిబి ఉందో, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కానీ, లేదంటే కనుక అక్రమ ఏవైతే భూములకు సంబంధించినటువంటి అక్రమాలు జరిగిన వాటిని రిజిస్ట్రేషన్ ఆపేయడం అని, ఇవన్నీ కూడా ఒక లీగల్ డ్యూ ప్రాసెస్లో చేయాల్సినటువంటి కాబట్టి చేయడం. అయితే ఇక్కడ ఒకటి హేమ్ కుమార్ గారు, యూ హ్యావ్ టు క్లారిఫై దిస్. వాలంటీర్ల విషయంలో ఈరోజు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుంటారు అనేది అనుకున్న పరిస్థితుల్లో అసలు వాళ్ళ యొక్క ప్రస్తావనే రాలేదు. మరి వాళ్ళు ఆల్రెడీ ఒక అల్టిమేటం ఇచ్చి కూర్చున్నారు 31వ తారీఖు నుంచి. దానికి కూడా పాపం వాళ్ళు ఏ స్థాయిలో ముందుకు వెళ్ళాలనే దాని మీద వాళ్ళు కూడా కాస్త ఆలోచనలో ఉన్నారు. ఇదేదో మీరు నిరసనగా భావించవద్దు, ఒక విన్నపంగా భావించండి అని చెప్పేసి ఒక కట్టియస్ మేనర్లోనే వాళ్ళు నిరసన తెలుపుతాను. మీరు దాన్ని కూడా హేమ్ కుమార్ గారు, యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్. ఎనీ ఇన్పుట్స్ రిగార్డింగ్ వాలంటీర్స్? సార్, ఈరోజు యాక్చువల్ గా ముందుగా సురేష్ గారు, మీకు సిటీ 24/7 వీక్షకులకి, అదేవిధంగా ప్యానెల్ లో ఉన్న పెద్దలకి నా నమస్కారాలు. యాక్చువల్ గా ఈ రోజు కేబినెట్ లో మీటింగ్ లో పెట్టుకునే ముఖ్యాంశాలు ఏంటంటే పోలవరం గురించి. మన కేంద్రంలో ఈ రోజు 2 సెంట్రల్ లో కూడా కేబినెట్, ఈ రోజు కేబినెట్ మీటింగ్ జరిగింది, స్టేట్ లో కూడా కేబినెట్ మీటింగ్ జరిగింది. సో దాని కోయిన్సిడెంట్ గా మనం గతంలో ఏం మాట్లాడుకోవాలో ఈ రోజు మనకు కావాల్సింది ఏంటంటే దాని మీద, దానికి సైమల్టేనియస్ గా దీనికి మనకు తగ్గ పోలవరం అనేది ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఈ రోజు కేబినెట్ లో చర్చించకపోయినా వాలంటీర్స్ గురించి అయితే మాత్రం వాళ్ళకి ఇచ్చిన హామీని ఖచ్చితంగా దాని గురించి మళ్ళా నెక్స్ట్ మాట్లాడి డిస్కస్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఏదైతే ఎలక్షన్ లో మేము హామీ ఇచ్చామో వాలంటీర్స్ అయితే తీసే పరిస్థితి లేదు. వాళ్ళకి ఇంకొద్దిగా జీతం కూడా రెట్టింపు చేసి ఇస్తామనేసి చెప్పిన మాట మీద కూడా హామీ ఏదైతే ఇచ్చామో దాని మీద ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాము. ఈ రోజు మెయిన్ గా ఏంటంటే మనకు పోలవరం రివర్స్ టెండింగ్, అదే విధంగా రాష్ట్రానికి వస్తున్న పరిశ్రమల మీద డిస్కస్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కాబట్టి మనం దాని గురించి డిస్కస్ చేయాల్సి వచ్చింది. సో దీనికి ఖచ్చితంగా వాళ్ళ వాలంటీర్స్ కి ఖచ్చితంగా రేపు ఎల్లుండో మళ్ళీ మాట్లాడి దాని గురించి ఖచ్చితంగా మేము డిస్కషన్ అయితే మాత్రం వాళ్ళకి ఒక భరోసా కల్పించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కూడా మేము చెప్తాం. సో దీంట్లో మెయిన్ ఏంటంటే పోలవరంలో గతంలో కూడా ప్రతిసారి ఢిల్లీకి వెళ్ళాడు మన గత ముఖ్యమంత్రి. ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళాడో మనకు తెలియదు, కానీ ఢిల్లీకి వెళ్ళి వచ్చినప్పుడంతా ప్రెస్ మీట్ పెడతాడేమో, ఏం తీసుకొస్తాడు రాష్ట్రానికి అనేసి చాలా సార్లు రాష్ట్ర ప్రజలు అదే విధంగా మేము ఎదురు చూస్తా ఉన్నాం. కానీ ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఆయన ఎందుకు పోయాడనే విషయం కూడా తెలియదు మనకు. ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికో లేదా కేసుల నుంచి నాకు కొద్దిగా ఎగ్జామ్షన్ ఇవ్వడానికో దాన్ని అడగడానికి కోసం ఏ రోజు చేయలేదు. అదే విధంగా శ్వేతపత్రం అడిగా మేము చాలా సార్లు. ఓకే సార్, వినబడుతుందా? కొద్ది ఫ్రీజ్ అయింది అంతే, కంటిన్యూ చేయండి, మాట్లాడండి. శ్వేతపత్రం ప్రతిసారి వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది. 100 రోజుల్లో దాదాపు 5-6 సార్లు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఫలితాలు ఏంటంటే ఈ రోజు తెలిసింది మనకు. ఆయన దేని గురించి వెళ్ళారు? రాష్ట్ర డెవలప్మెంట్ కోసము, పరిశ్రమల కోసము, పోలవరం కోసము, ఇలాంటి వాటి మీద ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే. ఈ రాష్ట్రంలో ప్రజలు ఇవన్నీ గమనించే మొన్న ఎన్నికల్లో తీర్పిచ్చారు. మనం చాలా సందర్భాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం కాసేపటి క్రితం బాజీ గారు కూడా మాట్లాడుతూ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఈవినింగ్ ప్రెస్ మీట్ ఒకటి అరేంజ్ చేసి ఈవెన్ తెలుగు లాంగ్వేజ్లో అందరికీ అర్థమయ్యే రీతిలో కూడా ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే పోలవరం గురించి కూడా మనం అలాగే భావించాలంటున్నారు. కానీ ఆయనకున్నటువంటి ప్రతిపక్షంగా కాంగ్రెస్కున్న నమ్మకం నాకైతే లేదు. ఎందుకనంటే ఇప్పుడు ఆ రోజు ఈవినింగ్ ఆవిడ ఏమన్నారు, అమరావతికి 15,000 కోట్ల రూపాయలు మేము గ్రాంట్ అనలేదు అని ఒప్పుకున్నారు. అంతవరకు అప్రిషియేటెడ్, దాంట్లో ఏం ట్విస్టింగ్ లేదు. ఏమన్నారు,
థర్డ్ పార్టీ ఎంటిటీ ద్వారా వెదర్ వరల్డ్ బ్యాంక్ అవ్వచ్చు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అవ్వచ్చు, ఫెసిలిటేట్ చేస్తామన్నారు, బాగానే ఉంది. మరి నిన్నేంటి వరల్డ్ బ్యాంక్ ద్వారా వచ్చే నిధులని ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కేటాయించినటువంటి కేటాయింపులో మినహాయించుకుంటాం ఏంటి? ఇదేం పద్ధతి? ప్రతి సంవత్సరం అది ఓన్లీ మొత్తం 5 years కాదు, ఇది ఓన్లీ ఈ ఇయర్కే 15,000 కోట్ల రూపాయలని ఆవిడ అంత గొప్పగా చెప్పి ఆర్థిక శాఖ మంత్రి. అలాంటప్పుడు మేమెందుకు ఎలా నమ్ముతాం సార్ ఆవిడ ఇచ్చిన మాటల్ని, ఆవిడ మాట్లాడిన మాటల్ని? విత్ ఇన్ 1 month ఇది బూమ్రాంగ్ అయితే. ఒక నిమిషం రాజుగారు, నేను మిమ్మల్ని అడగట్లేదు. నేనేమన్నానంటే ఆర్ఆర్ ప్యాకేజ్ విషయంలో మీరు పూర్తి స్థాయిలో నమ్మకం ఉన్నట్టుగా మాట్లాడారు కాబట్టి ఆల్రెడీ మాట్లాడిన మాటలకి అక్కడ వాళ్ళు కట్టుబడి లేరు. ఒక్క నిమిషం ఆర్ఆర్ విషయంలో గతంలో రీలొకేషన్ అండ్ రీహాబిలిటేషన్ మాకు సంబంధం లేదని మాట్లాడిన వాళ్ళ మాటల్ని ఈ రోజు మేము ఎలా ప్రామాణికంగా తీసుకుంటాం? అన్లెస్ అంటే దానికి ఒక చట్టబద్ధత లేకపోతే. అదేనండి, నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పాను, దీన్ని సాధించడం కోసం మన కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఊరికే ఇవ్వరు, ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళ మీద ఒత్తిడి చేస్తే గానీ ఇవన్నీ సక్సెస్ఫుల్ గా సమకూరవు. ఇది గ్రహించాల్సిన ముఖ్యమైన అంశం. పాయింట్ నాకు అర్థమైంది. హేమకుమార్ గారు, పరిస్థితి ఒత్తిడికి వాళ్ళు లొంగే పరిస్థితి ఉంది, మనం ఒత్తిడి చేసే అవకాశం. సో ఏంటంటే ఎలాగోలా దాన్ని సాధించడం కోసం ఇవన్నీ కూడా జాగ్రత్తగా అసలు అర్థం కాని విషయం ఏంటంటే ఏంటి సాధించడాలు? అది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంది, జాతీయ ప్రాజెక్ట్ అది. కాబట్టి ప్రాజెక్ట్ కంప్లీషన్ అంటే దానిలో భాగంగా అన్ని వస్తాయి. ప్రాజెక్ట్ కంప్లీషన్ అంటే ప్రాజెక్ట్ కట్టేసి వదిలేస్తే సరిపోదు కదా. దాని వలన ముంపుకు గురైన ప్రాంతాల యొక్క ప్రజలకి సంరక్షణ కోసం వచ్చినటువంటి చట్టం అది. రీలొకేషన్ రీహాబిలిటేషన్ మేజర్ ఇక్కడ కంట్రిబ్యూషన్, ఎక్కువ ఖర్చు అయ్యేది. అది క్లారిటీ లేకుండా ఇది మన రాష్ట్ర విభజనలోనే ఈ ప్రాజెక్టు కేంద్ర అధీనంలో ఉన్న ప్రాజెక్టు, కేంద్ర బాధ్యత అని చెప్పు అరే క్లియర్ కట్ గా చట్టంలోనే ఉంది. అదే అంటున్నాను. అవన్నీ ఉండి తెలిసి కూడా చిత్తశుద్ధి లేదు కేంద్ర ప్రభుత్వానికి, మోడీ సర్కారుకి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలన్న చిత్తశుద్ధి లేదు. ఈ 10 సంవత్సరాల పాటు కూడా నత్తనాడక నడుస్తా వచ్చింది. నేను అందుకనే కూటమి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేను జనసేన పార్టీ ప్రతినిధిని అడుగుతున్నా. హేమకుమార్ గారు, హౌ యు గోనా గివ్ ద గ్యారంటీ టు ద పీపుల్ ఆఫ్ ఎవరైతే రీహాబిలిటేషన్ గురవుతున్నారో వాళ్ళకి ఏ విధంగా మీరు భరోసా ఇస్తారు? సార్ ఖచ్చితంగా మేము భరోసా ఇస్తాం. మేము ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు దాని మీద ఖచ్చితంగా నిలబడున్నాం. పోలవరం మీద చెప్పలే, ఏదైతే రాజధాని మీద మేము ఆర్బీఐలో దీని కింద ఇప్పిస్తామని చెప్పారు నిర్మలా సీతారామన్ గారు. పోలవరం భరోసా మొత్తం కేంద్రానిదే, రాష్ట్రంలో నుంచి 1 రూపాయి కూడా పెట్టే పరిస్థితి ఉండదు. మొత్తం కేంద్రం నుంచి. ఈ రోజు నిధులు కూడా గతంలో కూడా వాళ్ళు చేసిన ఏదైతే తప్పిదాలు ఉన్నాయో, వైసీపీ ప్రభుత్వం ఏదైతే తప్పిదాలు ఉన్నాయో వాళ్ళకి ఎంతో కొంత రాష్ట్రం మీద నమ్మకం లేకపోవడం ఏదైనా ఉండొచ్చేమో, కానీ తప్పితే ఖచ్చితంగా ఇది కూటమి ప్రభుత్వంలో నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వచ్చే ఫండ్స్ తోనే పోలవరం మొత్తం దీనికంతా కూడా నిధులు ఖచ్చితంగా సెంట్రల్ నుంచే వస్తుంది. దాని గురించి చెప్తున్నాను. నేను అగైన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ ఓన్లీ ఆన్ ఆర్ఆర్ ప్యాకేజ్. అదే దీంట్లో 75% ఆఫ్ ది ఎక్స్పెండిచర్. అది దాని మీద ఒక క్లారిటీ రావాలి. మీరు భరోసాలు ఇస్తే సరిపోదు. ఆర్థిక శాఖ మంత్రి గారు ఇచ్చిన దానికే భరోసా లేకుండా పోతే 20 రోజుల్లో ఇంకా మీరిచ్చే మాటలకి కోటేశ్వర గారు మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? ఇది ఫస్ట్ ఫేజ్ లో 41.15 meters కి సంబంధించినటువంటి, అది కూడా 2017 మార్చి అంటే ఫస్ట్ ఫేజ్ కంప్లీషన్ కి మాత్రమే కట్ ఆఫ్ డేట్. ఆ కట్ ఆఫ్ డేట్ ఏమి మీట్ అవుతుందని రూల్ ఏం లేదులేండి, అది ఎక్స్టెండ్ కూడా అవ్వచ్చు. గతంలో చాలాసార్లు చూసాం. దానికి సంబంధించి ఒక రకమైన ఆర్ఆర్ ఉంటే దాని హైట్ మిగిలిన రిమైనింగ్ ఒక 5 meters అనుకుంటా సార్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఫుల్ లెంత్లో కంప్లీట్ అవ్వాలంటే ప్రాజెక్టు. మరి దానికి ఎత్తు పెరిగిన కొద్దీ కూడా ఆర్ఆర్ ప్యాకేజీ మల్టీ ఫోల్డ్స్లో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు ఎత్తు పెంచుకుంటా పోతే మేము ఆర్ఆర్ ప్యాకేజ్ మేము ఎలా ఇస్తామని చెప్పేసి కొర్రీలు పెట్టినటువంటి, లేకపోతే మేర్మేషాలు ఎక్కించినటువంటి గతంలో ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్, ఇప్పుడు అదే ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. సో వాట్ అబౌట్ ద ప్రామిస్, వాట్ ఈస్ ద గ్యారంటీ దట్ దే ఆర్ గోయింగ్ టు పే ఫర్ ద ఆర్ఆర్ ప్యాకేజ్ సార్? సార్ ఖచ్చితంగా 10 సంవత్సరాలు 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 10 సంవత్స
ఇప్పుడు రెండు అంశాలు ఉన్నాయి. మీరు చెప్పినటువంటి అమరావతికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలకి కేంద్రం హామీదారుగా ఉండి ప్రపంచ బ్యాంక్ కావచ్చు లేదా ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి దేని నుంచి ఇప్పిస్తారనేటువంటిది అది వాళ్ళకి సంబంధించినటువంటి అంశం. ఏదైనా ఒక దాని నుంచి ఇప్పిస్తారు. దానికి కాను ఇవాళ సిఆర్డిఏలో లేదా రైతులకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇవన్నీ కూడా అంటే తక్షణం ఇవ్వాల్సినటువంటి కొన్ని ఉన్నాయి. అందుకని చెప్పేసి ఒక 3,000 కోట్ల రూపాయలు మేము మీకు వెంటనే ఇస్తాము. ఆ 3,000 కోట్లు కూడా మీకు కేంద్రం నుంచి వచ్చేటువంటి పన్నుల వాటాలో వాటిని మేము వెంటనే మినహాయిస్తాము అనేటువంటిది చెప్పారు. మిగిలినటువంటి 12,000 కోట్లు తర్వాత అది కూడా అంటే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తయిన తర్వాత దాన్ని కూడా ఇస్తాము అని చెప్పి చెప్తున్నారు. అందుకని అది అప్పే, అదేమి పెద్ద మెహర్బానీ ఏమి కాదు. అది 3,000 కోట్లు మేము ఇస్తాము, మేము మీకు ఇవ్వాల్సిన దానిలో మినహాయించుకుంటాం. అంటే ఎప్పుడు రేపు మళ్ళీ జనవరి ఫిబ్రవరి నాటికి అది బడ్జెట్ వస్తుంది. ఇక్కడ కూడా ఒక చిన్న ల్యాబ్స్ ఉంది సార్. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, సరే 15,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ అప్పు అయితే ఏముందిలే, మనం ఎప్పుడో 30 సంవత్సరాల తర్వాత కదా తీర్చాల్సింది అన్నారు. 30 సంవత్సరాలు కాదు, నెక్స్ట్ ఇయరే కేంద్ర బడ్జెట్ లో ఏపీ కేటాయించేటటువంటి నిధుల నుంచే మినహాయించుకుంటామని చెప్తుంటే వీళ్ళు మరి ఆయనేమో 30 సంవత్సరాలు కాదు. అది మీరు చెప్పేటి వరల్డ్ బ్యాంక్ నుంచి వచ్చే దానిలో 30 ఏళ్ళు 20 ఏళ్ళు అది వేరే ఉంటది. అది వెంటనే వచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకు అంటే వరల్డ్ బ్యాంక్ ఏది కూడా పర్యావరణం కావచ్చు లేదా రిహాబిలిటేషన్ ఇటువంటివన్నీ కూడా వాళ్ళు పక్కాగా చూసుకున్న తర్వాత ఒక 6 నెలలు సంవత్సరం పడుతుంది. వాళ్ళు శాంక్షన్ చేయాలంటే సంవత్సరం పైన పడుతుంది. ఆ సంవత్సరం అయ్యే లోపల ఇక్కడ ఫీజులు మాడిపోతున్నాయి. అందుకు గాను అది ఎట్లాగో మేము చేయిస్తాము, మీకు ఒక 3,000 అడ్వాన్స్ ఇస్తాము, ఆ 3,000ని మేము మినహాయించుకుంటాం వెంటనే. ఇది ఇచ్చినటువంటి రిలీఫ్. అది ఇంకా శాంక్షన్ కాలేదు. ఇది ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ అంతర్జాతీయ సంస్థల నుంచి కానీ అమరావతికి ఇంకా శాంక్షన్ కాలేదు. శాంక్షన్ అయితే అది మొత్తం వస్తుంది, డైరెక్ట్ గా నేరుగా చంద్రబాబు నాయుడు గారికే వస్తుంది. మీరు చెప్పినట్టు 25-30 ఏళ్ళు దాని కండిషన్స్ బట్టి వాళ్ళు చేస్తారు. దానిలో కూడా మళ్ళీ యూజర్ ఛార్జెస్ ఏ విధంగా ఇప్పుడు అది కూడా తేలాల్సింది. 15,000 కోట్ల రూపాయలు ఇస్తే వినియోగదారుల మీద మీరు ఏం బాధ్యత వేస్తారని కూడా అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ప్రతి ప్రపంచ బ్యాంకు స్కీమ్ కి ఆ కండిషన్ ఉంటది. మీరు ఎట్లా తీరుస్తారు, వినియోగదారుల ఛార్జీలు వసూలు చేస్తారా లేదా అనేటువంటి కండిషన్ ఉంటది. అవన్నీ ఇంకా తేలలేదు. ఆ తేలక ముందే ఒక 3,000 కోట్లు మేము ఇస్తాం మీకు, అది వచ్చిన తర్వాత మేము మినహాయించుకుంటామని చెప్తున్నారు. సరే, అది వేరు. ఇప్పుడు ఈ పోలవరానికి సంబంధించి 2013-14 సంవత్సరాల నాటి ధరల ప్రకారం 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి కేంద్రం అంగీకరించింది. కానీ అది సకాలంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే పూర్తి కాలేదు. పూర్తి కాకపోగా ఆ మొదటి దశ 30,000 కోట్లకు పెరిగింది. ఆ 30,000 కోట్లకి పెరిగిన దాన్ని ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు. ఎప్పుడైతే 15,000 కోట్ల రూపాయలు మాత్రమే, అది కూడా ఎప్పుడు 2017లో కేంద్రం ఆమోదించింది. ఆ 2014 అంటే పన్నులు మొదలు పెట్టినటువంటి ఒక ఏడాది తర్వాత ఆమోదించింది. ఆ తర్వాత అంచనా 30,000 కోట్లకు పెరిగింది కనుక 12,157 కోట్లు 12,500 కోట్లు ఇది అట్లా వచ్చినటువంటి ఫిగర్. ఇది మొదటి దశ మాత్రమే. మీరు అన్నట్టుగా రెండో దశ పూర్తి కావాలంటే 2019 అంచనాల నాటికే 55,000 కోట్లు అయింది. ఆ 2019 నాటి అంచనాలు ఇంతవరకు కేంద్రం ఆమోదించలేదు. ఆ 55,000 కోట్లు మొత్తం రెండు దశలకు కలిపి మేము ఇస్తామని చెప్పేసి ఇంతవరకు కేంద్రం నుంచి హామీ లేదు, ఎలాంటి హామీ లేదు. 2019 తర్వాత ఇది 2024, మళ్ళా 5 ఏళ్లు గడిచింది. ఈ 5 ఏళ్లలో మరొక 30,000 ఖర్చులు పెరుగుతాయి. మొత్తం 85,000 కోట్ల రూపాయలు ఈ పూర్తిగా అంటే కంప్లీట్ గా 2 దశల పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 85,000 కోట్ల నుంచి 90,000 కోట్లకి రావాల్సి ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంతవరకు అదే కదా ఇప్పుడు సమస్య అదే. ఇప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మొదటి దశ వరకు పూర్తి చేసి మేము మమ అనిపించుకొని మేము నీళ్లు ఇచ్చేసామని చెప్పేసి ప్రచారం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఎందుకు అంటే రెండో దశ కనుక మొదలు పెట్టేట్లయితే మునిగిపోయేటువంటి ప్రాంతాలు పెరుగుతాయి. ఎందుకంటే ఒక అడుగు పెరిగినా కానీ 5 అడుగుల్లో 1 అడుగు పెరిగినా కానీ మునిగిపోయే ప్రాంతాలు పెరుగుతాయి కనుక ఆ రీహాబిలిటేషన్ 30,000 ఇప్పటి వరకు కేంద్రం ఒక్క కమిట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఒకవేళ అటువంటి కమిట్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా మినహాయింపు కనుక ఇచ్చేట్లయితే దేశంలో మిగిలినటువంటి నేషనల్ ప్రాజెక్టులన్నిటికి కూడా రీహాబిలిటేషన్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాల్సి వస్తుంది. అది ఇవ్వాలంటే ఇప్పుడు అనేక రాష్ట్రాలు చూస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ కనుక ఏదో రూపంలో కనుక ఇచ్చేట్లయితే మనం కూడా తర్వాత కేంద్రం మీద పట్టుకోవచ్చు. అవసరమైతే కోర్టులకు వెళ్ళి కూడా ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చినట్టుగానే మాకు కూడా ఇవ్వమని చెప్పేసి ఇవ్వచ్చు అని చూస్తున్నాయి. అందుకని ఇస్తారా లేదా అనేటువంటి కమిట్మెంట్ ఎక్కడ నరేంద్ర మోడీ గారు కానీ, సీతారామన్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 నెలల్లో ఎన్నిసార్లైనా తిరగనివ్వండి, ఇంతవరకు దాని గురించి ఆ ఒక్కటి అడక్కు అన్నట్టుగా అది మినహా మిగిలిన విషయాలన్నీ చెప్తున్నారు. అందుకని రాబోయేటువంటి రోజుల్లో ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత అసలైన సమస్యగా అది ముందుకు రాబోతా ఉంది. అందుకని ఇది రైతాంగానికి మొత్తం రాష్ట్రానికి ఉపయోగమే అయినప్పటికీ అక్కడ మునిగిపోయేటువంటి వాళ్ళని కనుక పట్టించుకోకపోయేట్లయితే అది మానవత్వానికి సంబంధించినటువంటి సమస్యగా మారేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కేంద్రమైనా రాష్ట్రమైనా అందువల్ల అది ఏమిటనేటువంటిది ఇప్పుడు తేల్చుకోవాలి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఇంకొకటి, ఇప్పుడు ఈ కేబినెట్ సమావేశాలు ఇప్పటి వరకు ముఖ్యమైన ఇవన్నీ చెప్తున్నారు కానీ విశాఖ రైల్వే జోన్ కి అవసరమైనటువంటి భూములు కేటాయించడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? అది ఎంత చిన్న విషయమే కదా అది. ఎందుకని ఈ కేబినెట్ సమావేశంలో కూడా దాని గురించి ఎందుకని చేయలేదు అనేది ప్రశ్న. సార్, ఆల్రెడీ ఒకటేదో ప్రపోజల్ అయితే ఒక స్థలానికి సంబంధించి అంటే ప్రాథమికంగా ఇంకా ఇన్ ప్రిన్సిపల్ ఒక దీనికి వచ్చారని, మరి మేబీ ఆ విషయం మీద ఇంకా ఒక క్లారిటీ రావాలని. బట్ అయితే ఇన్ ప్రిన్సిపల్ బోత్ సెంటర్ అండ్ స్టేట్ అగ్రీడ్ ఫర్ ఎ పర్టికులర్ లొకేషన్ రిగార్డింగ్ రైల్వే జోన్. దట్స్ వాట్ ఐ హెర్డ్. ఇప్పుడు అది గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు చివరిలో కేటాయించారు. ఆ కేటాయించినటువంటి దానిలో కొంత లో లయింగ్ ఏరియా ఉంది, వర్షం వస్తే మునిగిపోతుంది, దానిలో కాదు అని చెప్పారు. దానిలో కాదు అనేటువంటి విషయం చంద్రబాబు నాయుడు గారికి అప్పటి నుంచే తెలుసు కదా. అది కాకుండా వేరే ఆల్టర్నేటివ్ చెప్పారండి సార్. నా దగ్గర అయితే డేటా లేదు. అది కాకుండా ఇప్పుడు కొత్తగా ఒకటేదో వేరే ప్లేస్ ఒకటి ప్రపోజల్లో ఉందట, దానికి ఇన్ ప్రిన్సిపల్ 2 కూడా అగ్రీ అయ్యాయని చెప్పేసి మేబీ ఇట్ టేక్స్ ఎ బిట్ ఆఫ్ టైమ్ టు గెట్ ద క్లారిఫికేషన్స్. మంచిదే, అటువంటి పరిణామం జరిగితే మంచిదే. కానీ ఏమాత్రం ఆలస్యం జరిగినా కానీ అది అనుమానాలకి దారి తీసేటువంటి అవకాశం ఉందనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే సార్.